తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనమున్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, మార్గశిర గురువారం లక్ష్మీ వారంగా చెబుతారు. మరి ఆ రోజున లక్ష్మీ ఆరాధన ఏ విధంగా చేయాలి? ప్రత్యేకించి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఎవరెవరు లక్ష్మీ ఆరాధన చేయాలి? ఈ విశేషాలు తెలియచేయండి అమ్మా. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. లక్ష్మీవారము, దాని పేరే లక్ష్మీవారం. విశాఖపట్నం కనక మహాలక్ష్మి చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ఈ మార్గశిర మాసం అంతా కూడా. ఉత్తరాంధ్ర అంతా చాలా బాగా చేస్తారు. ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతాలు కూడా ఉంటాయమ్మా. ఓ, వ్రతాలు కూడా ఉంటాయి. మార్గశిర మాసంలో లక్ష్మీవారానికి వ్రతాలు కూడా ఉంటాయి. ఈ 4 వారాలు వ్రతం చేస్తూ ఉంటారు. కొన్ని నియమాలు ఉంటాయి దానికి, అవి పాటిస్తూ ఉంటారు. ధనప్రాప్తి కలగాలి, అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలి అనుకున్న వాళ్ళు ఈ మార్గశిర లక్ష్మీ వారాలు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఓ, ఎలా అమ్మ? చాలా సూర్యోదయాత్ పూర్వమే లేవడం ఇది ఖచ్చితం. అవును. అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం ప్రతిసారి నేను వద్దని చెప్తూ ఉంటాను కదా, ఈసారి చక్కగా శుభ్రంగా అభ్యంగన స్నానం చేసుకుని చింకు లేనటువంటి, అంటే ఒక్క చిన్న హోల్ కూడా ఉండకూడదు, చిరుగు లేనటువంటి వస్త్రాన్ని ధరించాలి. ఉతికి ఆరవేసుకున్నవి చక్కగా ధరించి లక్ష్మీ పూజ చేసుకుని, లక్ష్మీ అష్టోత్తరం తెలుసు కదా మనకి, ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా అని చేసుకుని, అలాగే ఓం మహాలక్ష్మి అయిన మహా అనే మంత్రాన్ని చక్కగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు జపం చేసుకోండి. శ్రీ సూక్తంతో షోడశోపచారాలు చేసుకుని శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేయాలి అమ్మవారికి. అలాగే మారేడు దళములు అమ్మవారికి చాలా ప్రీతి. మారేడు దళములు, ఈ మారేడు దళములతో సంపుటీకరణ శ్రీ సూక్తం అని ఉంటుంది. లేదా మీకు ఇదేమీ తెలియదు, శ్రీ సూక్త పారాయణ చక్కగా చేసి మారేడు దళాలతో బిల్వదళాలతో అమ్మవారిని అర్చించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మొదటి వారం ఇలా చేసుకోవచ్చు, ప్రతి వారం ఇంత, ప్రతి 4 వారాలు అమ్మ, 4 వారాలు చేయొచ్చు. అంటే కొన్ని ప్రాంతాల్లో, మేము ఉత్తరాంధ్ర అటువైపు కాబట్టి మాకు ఆ రోజు కొబ్బరి తినరు. అందరికీ నియమం అని నేను చెప్పను. మాకు ఆ రోజు కొబ్బరి నూనె తలకి రాసుకోవడం కానీ, కొబ్బరి తినకపోవడం, కొబ్బరి ముట్టుకోరు, కొబ్బరికాయ కొట్టరు అమ్మవారికి, ఇట్లా మాకు అప్పుడు నియమాలు మా చిన్నప్పుడు ఉండేవి, మేము ఇప్పటికీ చేస్తూ ఉంటాం. ఇది నేను మీ అందరికీ చెప్పడంలా, మా సాంప్రదాయంగా మేము చేస్తున్నాం అంతే. ఈ పూజ మాత్రం అందరూ చేసుకోవాలి, అందరూ చేసుకోవాలి ఖచ్చితంగా. అష్టోత్తరం, శ్రీ సూక్తం ప్రధానం. అలాగే ఏకభుక్తం, బ్రహ్మచర్యం. లక్ష్మీ అనుగ్రహం కావాలి కదా, చేసుకుని చక్కగా వాదులాడుకోపోవడం చాలా ముఖ్యం. అలాగే సాయంకాలంలో సంధ్యాదీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం. ఈ లక్ష్మీవారాల్లో సాయంకాలము దీపం లక్ష్మి కదమ్మా, చక్కగా సూర్యోదయం అవుతూ ఉండగానే చాలా మంది ఏమనుకుంటారంటే సూర్యోదయం అయిపోయాక వెలిగిస్తారు దీపం. కాదు, సూర్యోదయం అయిపోతూ సూర్యుడు వెళ్ళిపోయే టైంకే దీపం ఉండాలి. సూర్యాస్తమయంలోనే పెట్టేయాలి. సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు అంటే చీకటి ఉండకూడదని అర్థం అక్కడ. ప్రత్యేకంగా అలాగ చేసుకోండి, చాలా సులువు. ఏమి నియమాలంటే పెద్దగా ఏం లేవు, ఆహార నియమాలు ఏం లేవు. ఏకభుక్తం చేసుకోండి, అల్లం వెల్లుల్లిపై తినకండి. చక్కగా ఉతికి ఆరవేసినటువంటి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. క్షీరాన్నాన్ని చేసి అమ్మవారికి నివేదన చేసుకోండి. శ్రావణ మాసంలో ఎలా చేసామో అలాగేనమ్మా. చాలా మంది ఏంటంటే శుక్రవారమే అమ్మవారికి అనుకుంటారు, కానీ గురువారమే లక్ష్మీవారము. అసలు గురువారం పేరే లక్ష్మీవారం. మా చిన్నప్పుడు చెప్పేవారమ్మా, సోమవారం హిందువారం, మంగళవారం భౌమవారం, బుధవారం సౌమ్యవారం, గురువారం లక్ష్మీవారం అనేవారు. శుక్రవారాన్ని భృగువారం అనేవారు. భృగువారం అనేవారు. లక్ష్మీవారం అంటే గురువారమే. అందుకని లక్ష్మీదేవి పూజ గురువారం సర్వదా శ్రేష్టం. అమ్మ, మరి ఫోటో పెట్టుకోవాలా? ఎట్లా పూజ చేస్తే? మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదమ్మా. ప్రత్యేకంగా విగ్రహం ఏమైనా పెట్టుకోవడం అలా ఏం లేదు, ఏమొద్దండి.
పైగా ఈ ఉన్న దాంట్లో చక్కగా చేసుకోండి, ఏకభుక్తం చేసుకోండి. క్షీరాన్నం మాత్రం ఖచ్చితంగా నివేదన చేయాలి. ఇంతే. ఈ 4 వారాలు ఇలా అమ్మవారిని అర్చించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ ఇల్లు చక్కగా ఎప్పుడూ కూడా అన్నవస్త్రాలకి లోటు లేకుండా సకల సౌభాగ్యాలతో స్త్రీ వర్ధిల్లుతుంది అని మార్గశిర లక్ష్మి వారాలు పూజ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. మా పెద్దవాళ్ళు చేశారండి. నేను కూడా ఇప్పటికీ చేస్తానమ్మా. అవునా? నేను ఇంత దేవి ఉపాసనలో ఉన్న నా కులదేవతని కానీ మా పెద్దవాళ్ళు పెట్టిన నియమాలు కానీ నేను ఎప్పుడు ఉల్లంఘించను. అది చేసుకుంటూనే ఇది చేస్తాను. అది చేస్తూనే, ఎందుకంటే అది నా ధర్మం. మా అత్తగారు చెప్పినవి చేయడం నా ధర్మం, మా పెద్దలు చెప్పినవి. ఇది ఇది నా ఇష్టం. నేను దేవిలో ఐక్యం అవ్వాలి అనే భావన నాది. నేను ఒక గృహిణిగా ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి ఇవి చేసుకోండి అమ్మా. చక్కటి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.